హాయ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి గోరు చిక్కుడుకాయ అనమాట. మా సైడ్ అయితే గోరు చిక్కుడుకాయ ముందుగా వేయించుకుంటాం బాగా. ఒక 10 మినిట్స్ వరకు వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు వేస్తాం అనమాట. ఈరోజైతే నేను పచ్చిమిర్చి వేసి వేసాను అనమాట గోరు చిక్కుడుకాయలు. ఎప్పుడైనా కారం కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈరోజు ఇలా ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంటుందని. కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి, తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ బాగా వేయించుకొని దీంట్లో కాస్త లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, తర్వాత యాలకులన్నీ వేసి మిక్సీకి వేసేసాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో పసుపు, ధనియాల పొడి అంతే వేసుకోవాలి, కారం వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాము. మీకు ఎంత కారం కావాలో అంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి, తగినంత ఉప్పు. తర్వాత ఏమంటారు, టమాటోస్ కూడా ఒక మీడియం సైజ్ టమాటో వేసుకోండి. టమాటోస్ అయితే బాగా మగ్గాలన్నమాట, లేదంటే ఆ పెద్ద పెద్ద సైజ్ టమాటోస్ ఉంటాయని. సో బాగా మగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ మూసేయండి. ప్లేట్ మూసిన తర్వాత ఒక 5 మినిట్స్ మగ్గాక తర్వాత కాస్త వాటర్ వేసి, ఇప్పుడు మేము వేయించుకున్న పక్కన పెట్టేసుకుంటాం కదండి గోరు చిక్కుడుకాయలు, అవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. యాడ్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు బాగా మూత పెట్టేసేయాలి. బాగా మగ్గుతుంది లోపలే. దీంట్లో మీరు కావాలనుకుంటే బఠానీలు కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు నేను కూడా యాడ్ చేశాను. సో చాలా టేస్టీగా ఉంది చపాతీలో, అన్నంలోకి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. బాయ్.